పశ్చిమ బెంగాల్ గెలుపు కోసం జోష్ నుంచి తేరుకుంటున్న కమలం పార్టీ ఇక తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అంటోంది. బెంగాల్లో బీజేపీ రావడం సాధ్యమా అన్న అభిప్రాయాలను బీజేపీ చెరిపేసింది. తమ పదునైన వ్యూహాలతో దీదీ పార్టీకి మోదీ, అమిత్ షా చెక్ పెట్టారు. ఇక పశ్చిమ బెంగాల్ గెలుపు ఉత్సాహంతో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అందుకు రేపు జరిగే మోదీ సభ నుంచే కార్యాచరణ మొదలవుతోందని కమలం పార్టీ నేతలు అంటున్నారు. మరి పశ్చిమ బెంగాల్ గెలుపు ప్రభావం తెలంగాణ మీద ఎంత మేర ఉంటోంది? ప్రధానమంత్రి మోదీ సభ తర్వాత రాష్ట్ర బీజేపీలో ఇలాంటి మార్పులు జరగబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ఇదాంశానికి సంబంధించి రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుంచి మాట్లాడేందుకు మా ప్రతినిధి విశాల్ సిద్ధంగా ఉన్నారు. విశాల్, జోష్ని తెలంగాణలో కూడా కొనసాగించాలని తెలంగాణ బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇక ఈ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో కొన్ని మార్పులను తీసుకొస్తూ ఈ సభ తర్వాత కొంత జోష్ని పెంచాలని కూడా తెలంగాణ బీజేపీ భావిస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అదే జోష్ని తెలంగాణలో కూడా తీసుకొస్తామంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో బీజేపీ అధికారిక అకౌంట్ నుంచి నెక్స్ట్ టార్గెట్ తమది తెలంగాణ అంటూ కూడా సోషల్ మీడియాలో కొంత బీజేపీ హడావిడి చేస్తుంది. ఇక తెలంగాణ బీజేపీ నాయకులు సైతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల ప్రభావం అనేది తెలంగాణ మీద ఖచ్చితంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తామని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు అదేవిధంగా ప్రభావం తెలంగాణ మీద ఉంటుందా అంటే పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాలకి కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో గత 3 పర్యాయాలు అంటే 15 సంవత్సరాల పాటు అక్కడ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక ప్రధాన ప్రతిపక్షం అనేది అక్కడ పశ్చిమ బెంగాల్లో ఎవరు కూడా ఆ స్థానాన్ని అక్కడ భర్తీ చేయలేకపోయారు. అంటే అక్కడ దశాబ్దాల పాటు పాలించిన లెఫ్ట్ పార్టీలు అదేవిధంగా అంతకుముందు పాలించిన కాంగ్రెస్ సైతం అక్కడ ప్రధాన ప్రతిపక్షంగాని అంటే ఒక టీఎంసీకి ఒక ప్రత్యామ్నాయంగా అక్కడ మరొక పార్టీ ముందుకు రాలేకపోయింది, ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయింది. ఇక చాలా కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 2011లో బీజేపీ తన ప్రస్థానాన్ని అంటే ఇదే టీఎంసీ తోటి అక్కడ ప్రస్థానాన్ని బీజేపీ అక్కడి నుంచి ప్రారంభించింది. అక్కడ 4% ఓటింగ్ తోటి 2023కి వచ్చేసరికి అది 36% ఓటింగ్ వరకు కూడా బీజేపీ చేరుకొని ఈరోజు పశ్చిమ బెంగాల్లో బీజేపీ పాగా వేసింది. అయితే తెలంగాణలోకి వచ్చేసరికి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఇప్పటికే బీఆర్ఎస్ ఉంది. ఇక్కడ రెండు పర్యాయాల పాటు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. ఇక పశ్చిమ బెంగాల్తో పోల్చుకుంటే తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అంటే కేవలం ఒక 12 సంవత్సరాలు మాత్రమే తెలంగాణ వయసు ఉందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంత రాజకీయ సమీకరణాలు అనేటివి మారిపోయాయి. అంటే ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ ఉంది, అదేవిధంగా ఆ తర్వాత బీజేపీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది. అయితే ప్రజలు బీఆర్ఎస్ను కాదని బీజేపీ వైపుకు మల్లుతారా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం ప్రస్తుతం ఈ మోడీ టూర్ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అదేవిధంగా ప్రజల సమస్యల మీద గట్టిగా ఆందోళనలు నిరసనలకు చేస్తూ ప్రధాన ప్రతిపక్షం తామే అవుతామంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఇక ఒకసారి బీజేపీ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎన్ని సీట్లను గెలుచుకున్నారు, ఎంత ఓటింగ్ శాతం ఉందని ఒకసారి పరిశీలిస్తే 2014లో మొట్టమొదటిసారిగా 5 స్థానాలను బీజేపీ గెలిచింది. అప్పుడు 7% ఓటింగ్ షేర్ను బీజేపీ సంపాదించుకుంది. అదేవిధంగా 2018లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా బీజేపీ కేవలం 1 సీట్ని గెలుచుకుంది, కానీ 7% అక్కడ ఓట్ షేర్ అనేది బీజేపీ దక్కించుకుంది. ఇక 2023కి వచ్చేసరికి అది రెట్టింపు అయింది, 14% ఓటింగ్ షేర్ని బీజేపీ సంపాదించుకుంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం 36% ఇక్కడ ఓట్ షేర్ని దక్కించుకుంది. కేవలం బీజేపీ 8 సీట్లు మాత్రమే ఇక్కడ పరిమితమైంది. అంటే ప్రధానంగా 2023లో రాష్ట్రంలో ఒక అద్భుతం జరిగిపోతుందేమో, బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అన్న పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ కొంత బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత దానికి అలాంటి పరిస్థితులు రాలేవన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ముఖ్యంగా అప్పటి వరకు అధ్యక్ష హోదాలో ఉన్న బండి సంజయ్ని తప్పించడం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి అంత పట్టు లేకపోవడం, సరైన బలమైన అభ్యర్థులు లేకపోవడం కూడా కొంత బీజేపీకి మైనస్గా మారి 2023లో
కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సాధారణంగా అయితే 20 నుంచి 30 పైగా స్థానాలను గెలుచుకుంటుంది. ఆ తర్వాత ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్నట్టుగా కూడా అక్కడ ఆ సమయంలో ప్రచారం జరిగింది. కానీ దాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి. 2026 తర్వాత 27 ఈ 2 సంవత్సరాలలో బీజేపీ పుంజుకొని ప్రజలను కూడా తమ వైపు తిప్పుకొని ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుంటే తప్ప రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనబడవు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నాయకులలో కూడా కొంత ఇంకా సమన్వయం లేకపోవడం, ఒక ఐక్య కార్యాచరణ లేకపోవడం వల్ల, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడుగా ముందుకు వెళ్తుంది. ప్రజల సమస్యల మీద ముందు బీఆర్ఎస్ ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యల మీద పోరాడుతుంది. కానీ బీజేపీ ఆ స్థాయిలో, అంటే బీఆర్ఎస్ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం తామే అని చెప్తున్నప్పటికీ బీజేపీ బీఆర్ఎస్ స్థాయిలో మాత్రం ఇక్కడ ఇంకా పుంజుకోలేదు. అయితే నరేంద్ర మోడీ టూర్ తర్వాత, ప్రధానమంత్రి టూర్ తర్వాత కొంత రాజకీయ సమీకరణాలు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వంలో కూడా మార్పులు వస్తాయంటూ కూడా ప్రచారం జరుగుతున్నాయి. దాని తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఏదైనా కొంత మార్పులు వచ్చి ఆ తర్వాత కొంత పుంజుకునే అవకాశాలున్నాయి కూడా రాబోయే రోజుల్లో తేలుతుంది. అయితే బీజేపీ ప్రధానంగా జాతీయ నాయకత్వం మోడీ, అమిత్ షా నాయకత్వంలో ఇప్పటివరకు అటు బీహారు, ఒడిషా, మహారాష్ట్ర, అంతకుముందు మధ్యప్రదేశ్, ఇక తాజాగా పశ్చిమ బెంగాల్, ఇలా ఏ రాష్ట్రాలైనా సరే బీజేపీ ఫోకస్ చేసిందంటే అక్కడ గ్రౌండ్ లెవెల్గా ముందుగా సిద్ధం చేసుకొని ఆ తర్వాత నేరుగా గురి చూసి కొడితే అది అధికారం అక్కడ కైవసం చేసుకుంటుంది. ఇక పశ్చిమ బెంగాల్ కూడా మనకి తాజా ఉదాహరణ. కానీ దక్షిణ భారతదేశంలోనే బీజేపీ ఇంకా ఒక్క చోట కూడా ఇంకా అధికారంలో లేదు. సహజంగా తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే అక్కడ టీవీకే పార్టీ గెలవడం అనేది ఒక బీజేపీకి ఒక ఎదురు దెబ్బ అనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రాంతీయ పార్టీకి అక్కడ ప్రజలు మొగ్గు చూపారు. అంటే జాతీయ నాయకత్వం బీజేపీకి అక్కడ కేవలం 1 సీటు మాత్రమే వచ్చింది. అదేవిధంగా కేరళలో కూడా బీజేపీకి 1 సీటు మాత్రమే వచ్చింది. అంటే ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. కేరళలో, అదేవిధంగా తెలంగాణలో, కర్ణాటకలో 3 రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. కానీ రాబోయే రోజుల్లో మనం గతంలో చెప్పుకున్నట్టు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత తెలంగాణ మీదనే బీజేపీ ఫోకస్ పెడుతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక గేట్వే తెలంగాణగా, అంటే తెలంగాణ నుంచే దక్షిణ భారతదేశంలో ఒక బీజేపీ అధికార ప్రస్థానం అనేది మొదలవుతుందని కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. మొత్తానికి పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు జోష్ని అదేవిధంగా కొనసాగించాలని తెలంగాణ బీజేపీ నాయకులు అనుకుంటున్నారు. కానీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, అదేవిధంగా తెలంగాణకి, ఈ 2 రాష్ట్రాలకి కొంత రాజకీయ సమీకరణాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్లోకి ముందుకెళ్ళినప్పుడే ఇక్కడ అధికారం కైవసం చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ విశాల్.